సంతానం ఇద్దరు ఏదంటే కాదంటే నా తాగలేరు పోతానమ్మా. నీకిచ్చే బలం భూమి మీద ఎంతమంది కొట్టువాళ్ళు లేరు. ఎవరికన్నా ఓడి గట్టిపోతే తెచ్చిన బలమైన ఆయన సాగు గొన్నమంట గంట ఎడతారో బిడ్డ. అరే ఇక సత్య సంతరపడేందు నీలాంటి వాళ్ళ దేశం ఎంతమంది లేరు. అంతమంది ఎవరికన్నా ఓడిగట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు గుడి ముందు కట్టి అప్పుడు కన్న మనసు ఒక మాట అనుకున్నది. అప్పటికని ఇప్పటికని చూడు శాస్త్ర కథ పుష కుదరైతే మార్చెట్ కింద పొద వస్తుంది. కొంత దండే పార కొంత ఖాతా పార. అదే పొద్దుకి మాట్లాడు తెల్లరా మాట్లాడు తెల్లరా మాట్లాడు పొద్దుకి మాట్లాడు. అరే సంగం చూడు 40 ఏళ్ళ పెద్ద మనిషి. నాకు బిడ్డ నా కొడుకు పుట్టి నా కొడుకుని వేక్కున్నాక నా లాంటి వాళ్ళ దేశం ఎంతమంది లేరు. అంతమంది ఆయకత్తనా నేను ఆదిగచ్చి ఒక నా ప్రాణమేనా కానీ నా కొడుకు బాడపడు తొగండి పోతాడు. ఎవరికి అన్న కొడుకు అంటే గా తల్లి సుందరదేవి ఎండ కొడుకు అంటే నా పేరు అంతే కొనియాడు. నేను సాగు గొప్ప సంతానం తీసుకున్నాను. సంగం పోతారు. ఇవాళ టూల్ మనిషి వచ్చినా రాంగా టూలు కొనుక్కొని ఆ టూలు దొంగతనం చేసిన తొందరగా కూర్చుంటాడు. తాళం తెంపి ఆడవాళ్ళంతా చెట్టు పట్టుకొని తిరుగుకోండి. చెట్టు గుట్టలు పట్టుకుంది అనుకున్న పని ఆవాలని కోరుకున్న పని పొంగల పడ్డా ఇక వెళ్ళిపోదామని బాధపడ్డాడు. గౌరవనాడు అనుకోని కాదు సంబరపడ్డాడు. ఇద్దరు బిడ్డల తర్వాత మనకు ఒక కొడుకు పుడతాడు అనుకోని నీ గుంటకిల్లి గంటల మందుకైతే మాట్లాడండి ఓ కప్పల పిల్లగా నాకైతే అదేండి ఓ జగన్నాథ్ పిల్లగా
పాపల పిల్లగా నన్ను అగంజయ్య ఓ కుర్మల పిల్లగా ఎవరేమనుకున్నారా లబ్బర్ మనారి ఏకమై పిల్లో అడుగుతుండు మా బావా సైకిల్ కొన్నాడు సైకిల్ కాబోయే అయ్యా ఇప్పుడు దాచోడ చంద్ర పెట్టిన పోతున్నా పేరేం పేరే వాళ్ళ పేరు వాళ్ళ నా భార్య ఇప్పుడు 2 జీవుల మనసు నీ భార్య 2 జీవుల మంచి వాళ్ళు ఓజీవి అయినా ఓజీవి అక్కడికి వస్తుంది అందుకే ఆడోళ్ళకు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ నా భార్య 2 జీవుల మనిషి అంటే ఓ జీవి అయినా ఓ జీవి ఎక్కడికి వస్తాడు గట్టగానే నా భార్య నిల్వ పాలు పోసుకుంటా రమ్మంటే నేను మా పొద్దున పోసుకుంటా మధ్యాహ్నం పోసుకుంటా ఇప్పుడు రాగా పోసుకుంటా 3 సార్లు పోసుకుంటా నా భార్య పొట్టుతోడు ఉన్నాయమ్మా పొట్టతోడు ఉంటే నువ్వే అంత మంత్రివి అంత పొట్ట సూయి ఇంత ఊరి ఆయన అడుగు పిండి 3 నిమిషాలు ఇంత పొట్టు తిరుగుతుంది అరే గట్టగా ఎన్నికడు పెద్ద కిందోళ్ళు లేకపోతే భార్య నిల్వ వస్తుందట నీ భార్య కడుపుతోనున్నారు అయితే మరి ఊకే గట్ట చెప్పగానే 2 జీవుల మంచి అంటే తాడు సారీ బాయ్ సాలే అయ్యా ఇక నువ్వు తెచ్చుకోనుకున్నావు ఆమె తినడానుకున్నది నేను తెచ్చి పెట్టుకోనుకున్నాను వెళ్ళిపో కరుణ కుమార రాజ దర్బార్ గంటలు ధర్మం గంట కొట్టి పుణ్య కొట్టి రాజు
తల్లి ఏమనుకున్నది నా భర్త అయితే రాజ్యమేల వేయండి ఇక నాకేం రండి నాకేం బాధ అనుకున్నది అలా సుందరి పదము నీకేమైంది దొరసాన ఆపది గడియాలు ఉన్నది గడ్డ కుక్కరినట్టు పియాం పియాం అవుతానేంది ఏమైంది వాసుకున్నాడు నాకు రోడ్డు వచ్చింది ఇప్పుడు 60-70 పెట్టి 70,000 పెట్టి బిల్డింగ్ కడతాము 60-70 బిల్డింగ్ కడితే అది వాస్తు లేకపోతే గర్వాలన్నా చెప్తాం కిటికీలన్నా మారుస్తాం మరి ఇంకే మారుతున్నావు మొత్తం అర్థం అరే అడవిలో మంద సోదారో సోదారో రాగమనే మీరు